గతంలో నిర్వహించిన జేఈఈ మెయిన్ ప్రశ్నపత్రాలు అందులోని ప్రశ్నల సరళిని గమనిస్తే ఓ విషయం స్పష్టమవుతుంది. 50% పైన ప్రశ్నలన్నీ ప్రతి సబ్జెక్టులో మార్చిలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాయబోయే విద్యార్థుల ద్వితీయ సంవత్సరం సిలబస్లోనివే. మరింత ఖచ్చితంగా చెప్పాలంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలు. ఓ సాధారణ విద్యార్థి కేవలం ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం సిలబస్పై పూర్తి దృష్టి సారించిన బోర్డు పరీక్షలతో పాటు జేఈఈ మెయిన్లో కూడా అద్భుత ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇకపోతే ఏ సబ్జెక్టులో ఏమి చదవాలి? జేఈఈ మెయిన్లో ప్రతి అంశానికి సమానమైన ప్రాధాన్యం ఉండదు. గత సంవత్సరాల పరీక్షా విధానం, ప్రశ్నల శైలి ప్రకారం టైప్ 1, టైప్ 2, టైప్ 3లోని తరహా ప్రశ్నలకు, అందులోని అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి చదవడం విజయానికి దారితీస్తుంది. మ్యాథ్స్లో వచ్చేసి క్యాలిక్యులస్, ఆల్జీబ్రా ప్రశ్నలతో దాదాపు 70% కవరేజీ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం సిలబస్ నుంచి 60% పైగా ప్రశ్నలు రావడానికి అవకాశాలు ఎక్కువ. ఈ 2 అధ్యాయాల్లోని టైప్ 1, టైప్ 2 విభాగాల్లో ప్రశ్నలు సాధన చేయడం ఎంతో మంచిది. వీటి నుంచి సుమారు 10 నుంచి 12 ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. టైప్ 1 అంటే సింగిల్ టాపిక్ సింగిల్ కాన్సెప్ట్, టైప్ 2 అంటే సింగిల్ టాపిక్ మల్టిపుల్ కాన్సెప్ట్ టైప్ క్వశ్చన్లు. దీని ద్వారా ఒక సాధారణ విద్యార్థి కూడా మ్యాథ్స్లో సుమారు 40 నుంచి 48 మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఫిజిక్స్ ప్రశ్నల్లో దాదాపు 31% ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచే వస్తాయి. తర్వాత అత్యధికంగా ప్రశ్నలు అడిగే అధ్యాయం మెకానిక్స్. తర్వాత ప్రాధాన్యం ఉన్న అధ్యాయాలు ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్, మెకానిక్స్ తప్ప మిగిలినవన్నీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం సిలబస్లోనివే. ఇక కెమిస్ట్రీకి వచ్చేసరికి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆరోమాటిక్ కాంపౌండ్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బోక్సిలిక్ యాసిడ్స్, ఇంకా ఇనార్గానిక్ కెమిస్ట్రీలోకి వచ్చేసరికి కెమికల్ బాండింగ్, కోఆర్డినేట్ కాంపౌండ్స్ పై ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. ఇంకా ఫిజికల్ కెమిస్ట్రీలోకి వచ్చేసరికి ఎలక్ట్రోకెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ కీలకమైనవి. సొల్యూషన్స్ అండ్ కొలిగేటివ్ ప్రాపర్టీస్ కూడా ముఖ్యమైనవే. జేఈఈ మెయిన్లో కీలక పాత్ర పోషించేది ఈ అధ్యాయాల్లో 1, 2 మినహా అన్ని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సిలబస్